అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. కౌరవులు పాండవులు అంటే మహాభారతంలో భగవద్గీతలో అందరికీ శ్రీకృష్ణుడు సందేశం ఇస్తారు, కానీ పాండవులు తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు ఈ జనరేషన్కి సక్సెస్ మంత్ర ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఒక 3 విజయ సూత్రాలు ఏమైనా చెప్తారా? భగవంతుడు గీతలో ముఖ్యంగా చెప్పేది ధర్మ ప్రకారంగా నువ్వు నీ జీవితాన్ని జీవించు. ధర్మంకి విరుద్ధంగా వెళ్తే అది మనం కొన్ని రోజుల వరకు మనం అనుకోవచ్చు, అది నేను ట్రాఫిక్ బ్రేక్ చేస్తున్నాను అయినా కూడా నాకేం కాలేదు అని. ట్రాఫిక్ రూల్స్ ఉన్నది ఎవరినో సంతోషపెట్టడానికి కాదు, మన సురక్ష కోసం. మనం సురక్షితంగా ఉండాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అలాగే ధర్మో రక్షతి ధర్మ. మనము ధర్మాన్ని రక్షిస్తే, మనం ధర్మాన్ని పాలిస్తే అదే ధర్మం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది ముఖ్య ఫస్ట్ విషయం. ఇంకొకటి భగవంతుడు చెప్పేది హిపోక్రసీ, డూప్లిసిటీ లేకుండా జీవించడం. ఈ మధ్య యూత్ ఇంకా చాలామంది కంపారిజన్లో చాలా ఇరుక్కుపోయారు. వేరే వాళ్ళని ఇమిటేట్ చేయాలి, వేరే వాళ్ళలాగా నేను ఉండాలి అని వేరే వాళ్ళని చూసి మనం జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ మనం మన అంతఃకరణలో మనకు ఏం కావాలి, మనం దేనిలో నిపుణం, ఎలా ఉంటే నేను బాగుంటాను అని నేర్చుకోవట్లేదు. ఇప్పుడు భీముడు ఒకసారి నార్మల్ సమయంలో దుఃఖపడుతున్నాడంట. ఎందుకు దుఃఖపడుతున్నాడంటే అర్జునుడికి చాలా ఇన్విటేషన్స్ వస్తున్నాయంట పార్టీస్కి. ఆ సమయంలో పార్టీస్ అంటే ఫంక్షన్స్కి ఇన్విటేషన్ వస్తుంది. ఎందుకంటే అర్జునుడికి 3 స్కిల్స్ ఉన్నాయి. ఆయన మంచి మ్యూజిషియన్, అనే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు. ఆయన మంచి డాన్సర్, ఇంకా మంచి సింగరు, డాన్సర్, మ్యూజిషియన్. ఈ 3 మంచి గుణాలు ఉన్నందుకు ఏదైనా పార్టీలో మంచి మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉంటే ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో అర్జునుడికి చాలా డిమాండ్ ఉండేది. భీముడికి డిమాండ్ ఎప్పుడు ఉండేది? గొడవల సమయంలో. గొడవలు ఉంటే ఎవరు కావాలి? భీముడు కావాలి. ఎందుకంటే భీముడు ఏ సైడ్లో ఉంటే ఆ సైడ్ గెలిచిపోయినట్టే. కానీ గొడవలు ఎప్పటికి అవుతాయా? ఎస్పెషల్లీ ఆ టైంలో ఎప్పటికి కావు. సో భీముడు అనుకున్నాడు, నేను కూడా డిమాండ్లో ఉండాలంటే నేను కూడా పాడాలి అని పాడడానికి ట్రై చేస్తాడు, నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ భగవంతుడు అందరికి అన్నీ ఇవ్వడు, చాలా అరుదు అన్నీ ఉన్నవాళ్ళు. సో భీముడికి ఆ కళ లేదు. సో ఆయన పాడుతూ ఉంటే ఆ మహల్లో అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారంట. ఆయనకి వెళ్ళి ఎవరు చెప్తారు, బాబు ఇక్కడ పాడకు అని చెప్పే ధైర్యం లేదు. భీముడికి ఎవరు చెప్తారు? కానీ ఎలాగో వెళ్ళి చెప్పారు యుధిష్ఠిర మహారాజు, పెద్ద అన్న కాబట్టి చెప్పాడు, బాబు నువ్వు ఎక్కడైనా లోన్లీ ప్లేస్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయని. వెళ్ళాడు, ఒక పర్వతం దగ్గర వెళ్ళి అక్కడ ఎవరు లేకుంటే ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చప్పుడు వచ్చింది. చప్పుడు వస్తే తెరిచి చూస్తే ఒక మనిషి నిల్చొని వింటున్నాడు. వింటుంటే భీముడు కనిపించి, అమ్మాయి ఒక్క ఫేస్బుక్ లైక్ వచ్చింది, ఒక్కడైనా వచ్చి వింటున్నాడు అని. సో అడిగాడు, బాబు నచ్చిందా నా పాట అంటే. సో దాంట్లో కామెంట్ వేశాడు. ఏం చెప్పాడంటే, నా గాడిద పోయింది, ఇక్కడ ఇంటుంటే నా గాడిద చెప్పడం అనిపించి వచ్చాను అని. అది వినేసరికి భీముడికి చాలా బాధ కలిగింది. చాలా బాధ కలిగి అప్పుడు అనుకున్నాడు, నేను ఇది పనికి రాదు, ఈ స్కిల్ని ఆపేయాలి ఇక్కడే. కానీ ఆలోచించాడు, నాకు ముఖ్యమైన నీడ్ ఏంటిది? అప్రిసియేషన్. మనందరికీ అప్రిసియేషన్ కావాలి. భీముడు కూడా అది కావాలి, ఒక మనిషి కాబట్టి. అఫ్కోర్స్ మా గొప్ప 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 వ్యక్తి. అలాగే పార్టీస్లో ఈ అర్జునుడికి పిలుస్తున్నారు, ఎందుకంటే బాగా పాడతాడు అని. సో భీముడు అనుకున్నాడు, నాలో ఏ గుణం ఉంది పార్టీ కాంట్రిబ్యూట్ చేయడానికి? నాలో ఉన్న గుణం వంట గుణం. భీముడు చాలా మంచి వంటకారు. మా ప్రభుపాద వారు అంటారు, ఎవరైతే మంచిగా తింటారో
వాళ్ళకు మంచిగా వంట చేయడం కూడా వచ్చు. ఎందుకంటే ఎవరికైతే తినడంలో రుచి ఉందో వాళ్ళే మంచిగా వంట కూడా చేస్తారు. నీకు తినడంలో రుచి లేదనుకోండి, వంట కూడా సరిగా చేయవు, ఏది చేసినా సర్దుకో అంటారు. సో భీముడికి వంటకు చాలా ఎందుకంటే అజ్ఞాతవాసం కూడా ఆయన వంట చేసేవాడు. సో అప్పుడు భీముడు వెళ్ళి చెప్పాడు ఒక పార్టీలో, నేను ఈసారి వంట చేస్తాను. భీముడు చేసిన వంట తిని అందరూ ఫ్లాట్ అయిపోయి ఆయనకు డబుల్ ఇన్విటేషన్ రావడం మొదలెట్టాయి. భీమా నువ్వు మా ప్రోగ్రాంకి రా, మా ప్రోగ్రాంకి రా అని. సో ఈ కథలో చెప్పేది ఏమిటంటే, మనలో ఏ గుణం ఉందో అది మనము దానిని ఫోకస్ చేసి మనము దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే, షేర్ చేస్తే మనము సక్సెస్ అవుతాం. కానీ మనలో లేనిది వేరే వాడిని చూసి మనము అయ్యో వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, నేను డ్యాన్స్ చేయాలి, వాడు ఇలా చేస్తే నేను ఇలా చేయాలి అని మనము, వాడి కెరియర్ ఇలా ఉంటే నేను ఇలా ఇదే కెరియర్లో ఉండాలి అని మనము ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా జీవిస్తుంటామో అప్పుడు మనకు సక్సెస్ రాదు, మనం ఫ్రస్ట్రేట్ అవుతుంటాం. సో భగవంతుడు అనేది ధర్మంగా, ఇంకొకటి నీ స్వధర్మం ఏమిటి, నువ్వేంటో తెలుసుకో. నీకు ఇచ్చిన నీ భగవంతుడి కళలు ఏమిటి నీ దగ్గర ఉన్నాయి, దాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్ళు. కానీ జనాలకి ఏం ఆకర్షితం అలా జోకర్కి కాకు. ఎంత ఎక్సలెంట్ మెసేజ్ అసలు. ఇది తెలుసుకుంటే పరధర్మో భయావహాత్ అంటాడు భగవంతుడు. నువ్వు కొంచెం సమయం వరకు వేరే వాళ్ళలాగా ట్రై చేసి గెలిచినా కూడా నీ ఒరిజినల్ స్వరూపం బయట వచ్చినప్పుడు నువ్వు లోపల నువ్వు కుంగిపోతావు. ఇప్పుడు చాలామంది ఉంటారు 40s, 50s, ఇప్పుడు అందరు పిల్లలు అంతా అయిపోయాక ఇప్పుడు నాకు ఏదైతే కావాలనుకున్నానో 25 సంవత్సరంలో నేను ఆర్టిస్ట్ కావాలి, లేకపోతే ఇది కావాలని, అప్పుడు వాళ్ళు దే స్టార్ట్ టు రీఇన్వెంట్ దెమ్సెల్వ్స్ చేస్తున్నారు కూడా. ఎందుకంటే అది చేయలేదనుకో మనిషి కుంగిపోతాడు. లోపల వాళ్ళు ఏదైతే ఉన్నారో అది బయటికి రావాలి. శాస్త్రంలో అంటారు, పెన్సిల్ ఉందా, పెన్సిల్ దానిలో ఉన్నది బయటికి వస్తేనే దాని కళ పరిపూర్ణం. అది లోపలనే ఉంటే ప్రపంచం తెలీదు, అది ఇటీలో అది గుర్తాయి, దమ్ గుర్తాయి అంటారు. సో అది భగవంతుడు చెప్పేది మూడోది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎంత చేసినా కూడా ఆ భగవంతుడి ప్రసన్నానికే నువ్వు ప్రయాసించు, కానీ నీ ప్లాన్ల బట్టి జీవితం జరుగుతుందని అనుకోకు. ఎందుకంటే మనం ఎంత ప్లాన్ చేసినా కూడా ఈ ప్రపంచం మన ప్లాన్స్ని వృధా చేసేస్తుంది. అర్జున్ కూడా బాగా ప్లాన్ చేశాడు, 13 సంవత్సరాలు ప్లాన్ చేశాడు, ఇలా యుద్ధం చేస్తాను. అక్కడికి వచ్చేసరికి అయ్యో ఇదేమిటి, డిస్టర్బ్ అయిపోయాడు. సో భగవంతుడు అనేది జీవితంలో డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ప్లాన్స్ విల్ బీ ఆల్వేస్ సక్సెస్ఫుల్. మన అపేక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోకు. నీ అపేక్ష ఒకటే ఉండాలి, భగవంతుని నేను సంతోషపెట్టాలి, నా జీవితంలో ఆయనను సంతోషపెట్టాలి, ఆయనకు సంతోషపడే జీవితం జీవించాలి. కానీ నా అపేక్షలతో జీవిస్తానని అనుకుంటే నీ స్వధర్మంలో కూడా నీకు కావాల్సింది దొరకవు. ఇప్పుడు ఈ మధ్య డిప్రెషన్ కోసం చాలామంది ఒక సొల్యూషన్ ఏమిస్తున్నారంటే, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళకు సేవ చేయి. ఏదైనా కమ్యూనిటీలో కానీ సోషల్ సర్వీస్ అంటారు, వేరే వాళ్ళ కమ్యూనిటీ సర్వీస్ చేయి. ఇప్పుడు చాలామంది కాలేజీలో అదొక ఆస్పెక్ట్ పెట్టేస్తారు, నువ్వు చదువుతో పాటు కొంచెం వెళ్ళి ఏదైనా మందిరంలో కానీ ఏదైనా హాస్పిటల్లో ఏదైనా కొంచెం సేవ చేయాలి. ఆ సేవ చేసినప్పుడు ఎప్పుడైతే మనది కాకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామో మన సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఎప్పటికీ నేను నా గురించి ఆలోచిస్తుంటే మన సమస్యలు పెద్దగా అనిపిస్తాయి, వేరే వాళ్ళందరూ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది. అందుకని డోంట్ ట్రై టు బి అండర్స్టూడ్, ట్రై టు అండర్స్టాండ్. వేరే వాళ్ళని అర్థం చేసుకోవాలని అనుకోకు, వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం ట్రై చేయి, వేరే వాళ్ళకు సహాయం చేయడం ట్రై చేయి. ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తావో అదే నీకు సహాయం దొరుకుతుంది. సో భగవంతుడు చెప్పేది అదే, నువ్వు ఒక త్యాగ గుణంతో జీవించు, నీ గురించి ఆలోచించు, కానీ ఒక త్యాగ గుణంతో భగవంతుడికి అర్పించే గుణంతో మదర్పణం అంటారు. అలా జీవిస్తే చాలా ఆనందంగా ఉంటావు. హార్వర్డ్ రీసెర్చ్ వాళ్ళు చెప్పారు, ఒక రీసెర్చ్ వచ్చింది, ఎవరైతే జనరస్గా ఉన్నారో, కొంచెం వాళ్ళ సమయము డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు జీవితంలో ఆనందంగా ఉన్నారంట, వాళ్ళ సంబంధాలు బాగున్నాయంట, ఇంకా వాళ్ళు కెరియర్లో కూడా బాగా ఎదుగుతున్నారంట. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే గుణం ఉన్నది.
ఇచ్చే గుణం ఉన్న వాళ్ళు ఎదుగుతారు, ఓకే తీసుకున్న గుణం వాళ్ళు ఎదగరు. ఓకే సో అది భగవద్గీత చెప్పేది. ఇంకొక రైట్. ధన్యవాదాలు గురువు గారు. ఆ శ్రీకృష్ణుడి సందేశాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేశారు నేటి యువతకి. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.